భక్తి గురించి మాట్లాడుతూ బొట్టు కూడా పెట్టుకోలేనటువంటి సినిమా మొత్తం. అర్జున్ గారి అమ్మాయి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సీత పయనానికి లేదా సీత ప్రయాణానికి పంచర్లు ఏమైనా పడ్డాయా? ఫుల్ అనాలిసిస్ ఒక వీడియో చేశాను. సో కుదిరితే ఒకసారి చూడండి. చాలా రోజులు అయింది, అంటే నేను సినిమాని విశ్లేషించి మాట్లాడక కొన్ని ట్రిక్స్ ఇచ్చాను. సో దీనికి మా హీరో కూడా తోపు అనే అదే టైంలో ఈ సినిమాని వదిలి వెళ్ళిపోయినటువంటి ఈ సోకాల్డ్ మన తెలుగు హీరో ఎవరైతే ఉన్నారో అతని యాక్టింగ్ లేదా కొత్తగా పెట్టుకున్నటువంటి ఉపేంద్ర గారి అబ్బాయి ఏదైతే ఉందో, సో వాళ్ళు ఎలా చేశారు. సో ఇట్లాంటి కొన్ని పాయింట్స్ని పెట్టా. మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే, బాంబ్ బ్లాస్ట్ అయిపోయి జస్ట్ లోపలికి వెళ్తే చచ్చిపోవాల్సిన హీరోయిన్ 1 నిమిషం 30 నిమిషాల ముందు దేవుడి దయవల్ల బతికి దేవుడి దండం పెట్టుకునే దగ్గర నుంచి తను ప్రయాణం మొదలు పెట్టేటప్పుడు ఆపిన లిఫ్ట్ కోసం ఆపిన హీరో దాకా అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ వెనక్కి వెళ్తున్నటువంటి ఈ కథ ఎలాంటి ట్విస్ట్లకి నోచుకుంది, క్లైమాక్స్ ఎలా ఉంది, ఆర్టిస్టులు ఎవరెవరు, సో ఇట్లాంటివి బాగున్నాయి. కానీ నువ్వు దేవుని చూపిస్తూ ఆ సంస్కృతి సాంప్రదాయాలకి విలువ ఇవ్వకుండా, ఆ ఆచార వ్యవహారాలని చేయకుండా సీరియల్ లాగా చుట్టేసినటువంటి పరిస్థితి ఏంటి అనేది కామెంట్స్లో పెడుతున్నా. పూర్తి వీడియోలో చూడండి. థ్యాంక్ యూ.